ఏమైపోయారు చలనచిత్ర రంగం నుంచి ప్రతి ఒక్కళ్ళు? ఏమైపోయారు? అభిమానులు అన్న వాళ్ళు ఏమైపోయారు? ఇక్కడ తెలంగాణలో మీ అగ్ర హీరోల గురించి ఈరోజు చలనచిత్రం అన్నది ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్. మనకి ఎన్ని కష్టాలున్నా సినిమాకి వెళ్తే కష్టాలను ఒక 3 గంటలు మర్చిపోగలుగుతాం. దానికి తోడ్పడే వాళ్ళే యాక్టర్స్, హీరోస్, హీరోయిన్స్. సో ప్రతి ఒక్కళ్ళు ఒక విశిష్టత ఉంటుంది. అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మనం చూసుకుంటే చిరంజీవి గారు అవనండి, బాలకృష్ణ గారు అవనండి, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా చాలామంది అగ్ర హీరోలు ఉన్నారు. అండ్ తర్వాత యంగ్ జనరేషన్ హీరోస్ కూడా ఉన్నారు. ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళందరూ శీలం లేని వాళ్ళ? ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళందరూ తాగుబోతులు, తిరుగుబోతులు, వగరబోతులా? ఒక్క హీరో పైన చిన్న మాట అంటేనే భరించలేని అభిమానులు ఉంటారు, నిజం. అండ్ ఇండస్ట్రీలో చాలా అంటే నిజంగా చెప్పాలంటే యంగ్ జనరేషన్లో చూసుకుంటే రామ్ చరణ్ గారు తీసుకోండి, ఆయన ఫిల్మ్స్ ఎలా ఆడతాయో లేదో పక్కన పెడితే నాకు ఆ విషయం గురించి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్, బట్ బిహేవియర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఈజ్ టూ డౌన్ టు ఎర్త్, టోటలీ గ్రౌండెడ్ పర్సన్. ఆఖరికి మొన్న ఆయన బీహార్ భోపాల్ ఇష్యూ పేరు చెప్పేటప్పుడు కూడా పేరు మర్చిపోతే అందరూ ట్రోల్ చేశారు. ఎర్రర్ జరగదా ప్రతి ఒక్కరికి? అలాంటి చిన్న విషయాల్లోనే ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు.